తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ రోజు తర్వాత జరిగిన హింసాత్మక దాడులపై సిట్ బృందం దర్యాప్తు చేస్తుంది. పోలింగ్ హింసలో ఎవరి పాత్ర ఏంటో తేల్చే పనిలో సిట్ టీం ఉంది. ఇప్పటివరకు ఎంతమందిపై కేసులు నమోదు చేశారు, ఏ సెక్షన్లు పెట్టారు, ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా, అరెస్టులున్నాయా వంటి వివరాలను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకుంటోంది సిట్ బృందం. పద్మావతి యూనివర్సిటీని సిట్ బృందం అధికారులు పరిశీలించారు. హింసాకాండపై స్థానిక పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ రోజు తర్వాత జరిగిన హింసాత్మక దాడులపై సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. పోలింగ్ హింసలో ఎవరి పాత్ర ఏంటో తేల్చే పనిలో సిట్ టీం ఉంది. ఇప్పటివరకు ఎంతమందిపై కేసులు నమోదు చేశారు, ఏ సెక్షన్లు పెట్టారు, ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా, అరెస్టులున్నాయా వంటి వివరాలను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకుంటోంది సిట్ బృందం. పద్మావతి యూనివర్సిటీని సిట్ బృందం అధికారులు పరిశీలించారు. హింసాకాండపై స్థానిక పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయమూర్తి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయమూర్తి, చెప్పండి, సిట్ దర్యాప్తుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కవిత, తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతి ఎస్వి క్యాంపస్ పోలీస్ స్టేషన్ సిట్ బృందం ప్రస్తుతం విచారించింది. ప్రధానంగా 13 మంది సభ్యులతో కూడినటువంటి సిట్ బృందం సభ్యులు ఏదైతే తిరుపతి ఏసీబీ డిఎస్పీగా ఉన్నటువంటి రవి మనోహరాచారి, అనంతపురం ఏసీబీ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి ప్రభాకర్తో కూడినటువంటి 2 సభ్యుల బృందం తిరుపతిలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీలో ప్రస్తుతం మన ఇక్కడ ఉన్నటువంటి ఒక మహిళా యూనివర్సిటీలో సిట్ బృందం సభ్యులు పరిశీలించడం జరిగింది. మరోవైపు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ 75, 76కు సంబంధించినటువంటి వివరాలను కూడా ప్రాథమికంగా సిట్ బృందం సభ్యులు విచారించడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 75లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 13 మంది ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో, మరోవైపు ఎఫ్ఐఆర్ నెంబర్ 76కి సంబంధించి టీడీపీ వాళ్ళకు 21 మందికి సిఆర్పిసి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ఎఫ్ఐఆర్లకు సంబంధించి సిట్ సభ్యుల బృందం విచారించింది. మరోవైపు యొక్క బృందం సభ్యులు ప్రధానంగా తిరుపతిలో ఉన్నటువంటి యొక్క ఇన్సిడెంట్ సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగినటువంటి తిరుపతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో వారంతా కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ అన్ని కూడా ప్రాథమికంగా వివరాలు తెలుసుకోవడం జరిగింది. మరోవైపు మహిళా యూనివర్సిటీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆయన పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో రామిరెడ్డిపల్లి పంచాయతీ కూచివారిపల్లిలో ఉన్నటువంటి సర్పంచ్ కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టినటువంటి టీడీపీ శ్రేణుల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కూడా ఆయన సీన్ ఆఫ్ అఫెన్స్ సంఘటన ప్రాంతానికి వెళ్లి ప్రాథమిక వివరాలను సిట్ బృందం సభ్యులు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఈ రోజుతో ముగినటువంటి సిట్ బృందం విచారణ నివేదిక ఈసీకి సమర్పించిన నేపథ్యంలో చాలా వేగవంతంగా క్షేత్రస్థాయిలో సిట్ బృందం సభ్యులు ప్రస్తుతం ఈ యొక్క విచారణ అనేది పూర్తి చేస్తూ ఉన్నారు. రైట్ విజయమూర్తి, థ్యాంక్ యూ.